హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎయిర్1 యూపీఎస్సీ సిఎస్సి 2025. సో తమ్నైల్ చూస్తే అర్థమయ్యే ఉండాలి. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ స్టడీ వ్లాగ్, యాక్చువల్లీ ఫస్ట్ ఎవర్ యూట్యూబ్ వీడియో అని చెప్పాలి. సో ప్రీవియస్ ఒక వీడియో పెట్టాను, లైక్ ఎన్ ఇంట్రడక్టరీ వన్, అది చూస్తే అర్థమయ్యి ఉండాలి వై హ్యావ్ స్టార్టెడ్ దిస్ అని. అండ్ కమింగ్ టు టుడేస్ వీడియో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్ హ్యావ్ నాట్ బీన్ వెరీ కన్సిస్టెంట్ విత్ మై ప్రిపరేషన్. అందుకే ఇలా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యి స్టార్టింగ్ దిస్ వీడియో. కమింగ్ టు మై ప్రిపరేషన్, ఐ వాంట్ టు ఫినిష్ ద మైనర్ సబ్జెక్ట్స్ ఫస్ట్. సో అందుకే ఈరోజు ఐ హ్యావ్ స్టార్టెడ్ సైన్స్ అండ్ టెక్ అలాంగ్ విత్ జాగ్రఫీ. యాక్చువల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు నేను. సో ఈసారి డాక్టర్ శివన్ సార్ క్లాసెస్ బాగున్నాయి కాబట్టి ఐ స్టార్టెడ్ మేకింగ్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్. యాజ్ యూ కెన్ సీ ఇన్ ద వీడియో, ఈరోజు టెస్ట్ కూడా రాశాను యాక్చువల్లీ. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ జాగ్రఫీ ఆల్సో. So for the next 10 days, I'll be doing science and technology and geography. So upcoming 10 days లో టెక్నాలజీ నోట్స్ ఫినిష్ చేయాలి, ఎవ్రీడే ఒక టెస్ట్ రాయాలి, అండ్ జాగ్రఫీ రివిజన్ ఫినిష్ చేసుకోవాలి. జాగ్రఫీ రివిజన్కి నోట్స్ రెడీగా ఉంది. చేయాల్సింది ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ 11th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ ఒకటి, జీసీ లియాంగ్ ఒకటి, అండ్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఒకటి. ఇవి 3 రివిజన్ చేసుకోవడం కాకుండా సైన్స్ అండ్ టెక్కి శివన్ సార్ క్లాసెస్ అరౌండ్ 14 వీడియోస్ ఉన్నట్టున్నాయి. ఆ వీడియోస్ అన్ని చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకో. పిఎంఎఫ్లో తీసుకున్న సిరీస్ ఎవ్రీడే 1 టెస్ట్ కంపల్సరీ. సో ఆల్రెడీ ప్రిలిమ్స్ పోయింది కాబట్టి ఐ కాంట్ టేక్ రిస్క్ ఎనీమోర్. సో ఎవ్రీడే కంపల్సరీ ఒక టెస్ట్ అండ్ సొల్యూషన్స్కి చాలా టైం పడుతుంది యాక్చువల్లీ. అరౌండ్ నాకు 2 అవర్స్లో 45 క్వశ్చన్స్ కూడా అవ్వలేదు ఈరోజు, డీటెయిల్గా చేస్తున్నా కాబట్టి. బట్ యా, పిఎంఎఫ్ టెస్ట్ సిరీస్ బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ పాలిటీ కూడా నోట్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో వన్స్ ఐ ఫినిష్ ఏదో ఒక సబ్జెక్ట్, లైక్ సైన్స్ అండ్ టెక్ అయినా జాగ్రఫీ అయినా ఏదో ఒక సబ్జెక్ట్ ఫినిష్ చేస్తే ఐల్ బీ స్టార్టింగ్ న్యూ సబ్జెక్ట్. సో హోప్ఫుల్లీ ఫెబ్ అయిపోయేలోపు మైనర్ సబ్జెక్ట్స్ అన్నీ ఫినిష్ అయిపోతే ఇంకా మేజర్ మీద పడిపోవచ్చు అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్. సో ఐల్ బీ అప్లోడింగ్ ఎవ్రీడే a video. I'll try my best. I can't promise, but 100% చేద్దామని అనుకుంటున్నాను. I'm taking this as a challenge. అలా చేస్తేనే అట్లీస్ట్ ఈ 90 days, లైక్ 3 months కన్సిస్టెంట్గా ఉంటాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మేలో ఉన్న 15 to 10 days ఎలాగో లైక్ ఎగ్జామ్ ముందు కాబట్టి ఆటోమేటిక్గా భయం ఉంటుంది కాబట్టి విల్ బీ వెరీ కాన్షియస్. సో ఇఫ్ యూ ఆర్ స్టిల్ హియర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.